ఇంకా మా అన్న అయ్యవ్వ మా అన్న ఈ ఈ ఈ ఈ నరకుడు మాత్రం ఆపుతలేడా, ఆపడు. నరకపోతే మా అన్న బతకలేడు, నరకుతాడు చూసుకోరిగా. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం సహకరించాలట. ఇక బొమ్మ వేసిండు, బొమ్మ తీయిండు. ఎక్కడిది? హైదరాబాద్ లో జరిగిన పట్టణాభివృద్ధి శాఖ రీజనల్ మీటింగ్ లో సీఎం రేవంత్ ల వారట. మరి కేంద్ర హోంమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఏపీ మంత్రి నారాయణ తదితరులు. పెద్ద లంగా, వీటి లంగలకే పెద్ద లంగ. నారాయణ కాలేజోడు మందిని, పేదోళ్ళ బిడ్డలను హింసించి వాళ్ళు పిండి పిప్పి చేసి కోట్లు సంపాదించే దొంగ నాకు వీడు. వాడు బొమ్మ ఎత్తన నాకు కోపం వస్తుంది. వాడు దొంగవాడు, మన సంగతి మొత్తం తెలుసు కదా. ఇక మెట్రో విస్తరణ RRR ఫస్ట్ డైలాగ్. మెట్రో విస్తరణ RRR ఫ్యూచర్ సిటీ రేడియల్ రోడ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలి. ఓ కొడుక్క అట్లా కాదు రేవంత్ అన్న, పైసలు నా కాదు లేవు, నన్ను కోసుక తిన్నా లేవు. ఏం చేస్తారని చంపుతారా? వండుకొని తింటారా? ఏం చేస్తారు మీరు? నన్ను ఏం చేయలేరు కదా, ఏం చేయలేవు రేవంత్ అన్న. వాస్తవమే, నువ్వు ఎంత మొత్తుకున్నా, నువ్వు ఎన్ని లంగా పాటలు చెప్పినా నువ్వేం చేయలేం కదా. నువ్వు అది ఓపెన్ సీక్రెటే. ఇంకా దాపరికం ఏం లేదు దాంట్లో. ఇక దేశానికి 2వ రాజధాని హోదా అడగట్లే, ఆ స్థాయికి తగిన మౌలిక వస్తువులు కల్పించండి. అభివృద్ధిలో రాజకీయాలు లేవు అస్సలు. జూబ్లీస్ లో ఓట్లు వస్తే డెవలప్ కాలే, ఓట్లు రాకముందు కూడా డెవలప్ అయింది. అభివృద్ధిలో రాజకీయాలు ఉండవు. తెలంగాణలో 118 నియోజకవర్గాల్లో రేపు జూబ్లీస్ లో వచ్చిన నిధులు మొత్తం ఇస్తాడు. కొండాడిపల్లికి ఎన్ని అయినాయి, కొడంగల్కి ఎన్ని అన్ని మనకు వస్తాయి. ఎందుకంటే మనకు అభివృద్ధిలో రాజకీయాలు లేవన్నమాట. ఇంకేంది? ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మెట్రో నగరాలకు ప్రత్యేక అర్బన్ పాలసీ రూపొందించాలి. పట్టణాభివృద్ధి శాఖ రీజనల్ మీటింగ్ లో సీఎం ప్రసంగించిండు. రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరిస్తామని చెప్పేసి కేంద్ర మంత్రి ఖట్టర్ అన్నాడు. ఆయన సహకరించేది లేదు, ఇక తెచ్చేది లేదు. ఇదంతా మనందరం వార్తలు చదువుకుని ఓహో ఆహా రేవంత్ రెడ్డి షబాష్ సూపర్ చెప్పాడు రా అని చెప్పేసి మనం అనుకోవాలి. అనుకోవడం కోసమే తప్ప పెద్ద ఇలా వర్కౌట్ అయ్యే ముచ్చటేం లేదు. ఇది ఒక వార్త. ఇక రేవంత్ల వారి డైలాగులు ఎట్టుంటే మీకు తెలియదా? ఇగో ఈయన కూడా రాసినట్టున్నాయా? ఈయన కూడా రాశారు. ఇదేందో తెలంగాణకు 10 జల పురస్కారాలు అన్నారు. మన రాష్ట్రం 10 జల పురస్కారాలు దక్కించుకుంది. ఈ అబ్బాయి జల పురస్కారాలు అంట. నేను ఏమైనా చేసిర్రా మీరు? 2024కు సంబంధించి జాతీయ జల పురస్కారాల్లో దేశంలో తెలంగాణ నెంబర్ 1గా నిలిచింది. మొత్తం 5,20,342 పనులతో దేశంలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నది. ఓ నాయన 5,20,362 పనుల జల పురస్కారం అంటే నీటి జలం అంటే నీళ్ళే కదా. నాకు తెలిసేది నీళ్ళే, నేను చదువుకున్నా గొంత ఇంత గుర్తుంది. జలం అంటే నీళ్ళే కదా. ఏది కాళేశ్వరం నీళ్లు ఇచ్చినందుకు ఇచ్చిరా మీకు అవార్డు? ఏది కాళేశ్వరం ఇచ్చినందుకు ఇచ్చిరా? తెలంగాణ రాష్ట్రంలో ఊరికి చెరువులు తవ్వినందుకు మీకు ఇచ్చిరా? లేదు తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి నల్ల నీళ్ళు తీసుకొచ్చినందుకు ఇచ్చిరా? మీకు ఎట్టిచ్చిన జల పురస్కారాలు? 23 నెలలుగా ఒక్క కొత్త ప్రాజెక్టు లేదు, ఉన్న ప్రాజెక్టులో తట్టడి మట్టెత్తి తీసిరా? ఎట్లొచ్చింది మీ పురస్కారం? లక్షల కోట్లు అప్పు చేసింది చెప్తారు కానీ లక్షల కోట్ల అప్పుల వెనుకంగా జల పురస్కారాలు వస్తున్నాయి అని చెప్పరా? కేసీఆర్ లక్షల కోట్ల అప్పు తెచ్చిండు, రాష్ట్రాన్ని నాశనం చేసిండు అంటారు కదా. మరి జల పురస్కారాల వెనుక కేసీఆర్ త్యాగం, కేసీఆర్ కష్టం ఉన్నది కదా, తన చెమట ఉన్నది కదా, తన మేధాశక్తి ఉన్నది కదా. దొంగనా కూడా లెక్క అంటారుగా, మంది గురించి చెప్పినట్టు మన పిల్లలు చెప్పినట్టు జల పురస్కారం వస్తుంది. మీరు ఏం బీకిరాని జల పురస్కారాలు వస్తాయి? 23 నెలలుగా ఏమన్నా కొత్తది ఏమన్నా చిన్న పని చేసిరా? నా లెక్క జలం అంటే నీళ్ళేనా అని నాకు గమ్మతున్నది. 5,00,000 పనులట కేసీఆర్ తగిన చెరువులు లెక్కన నాకు డౌట్ వస్తుంది. కేసీఆర్ ఊర్లలో కాకతీయ మిషన్ కాకతీయ అని చెరువులతో నేను అవి మీ లెక్కలు వేసుకొని ముందు నష్టం అయ్యేది నాకు డౌట్ వస్తుంది. ఆయన లక్ష తప్పిన జోలిది. ఈయనకు వచ్చిన పురస్కారాలు. ఈయనేమో హైదరాబాద్ నేను ఫ్యూచర్ ఫోర్త్ అని ఏందా అది ఫ్యూచర్ సిటీ అంటాడు. అది కేసీఆర్ తీసుకొచ్చిన ఫార్మాసిటీ కంపెనీ, ఫార్మాసిటీల కోసం అది తీసుకొచ్చింది. అన్ని లంగా ముంచట్లే. లంగా పని అయితేనేమో కేసీఆర్ పైన నూకాలి, మంచిది అయితేనేమో మన పైన వేసుకోవాలి. జల పురస్కారం వస్తేనేమో కాంగ్రెస్ అట, అప్పులు అయితేనేమో కేసీఆర్ అట. మంది పెళ్లికి మంగళారదన్నట్టు అంత లంగా మాటలు అని చెప్పి ప్రజలు మోసం చెప్తారు వీళ్ళు. ఇగో
ఇక్కడ చూడండి మళ్ళీ ఇది గమ్మత్తున్నాయి వార్తలు. ఇది నేటి నుంచి ఇందిరమ్మ సీరియల్ పంపినట. ఇది గొప్ప ముచ్చట కదా. మరి ఇది దసరా పండుగ నాడు సీరియల్ ఎగ్గొట్టిన రాసిరా, బతుకమ్మ సీరియల్ ఎగ్గొట్టిన రాసిరా. నేనేం చెప్తానా, ఇగో ఇప్పుడు కేసీఆర్ మంచి పని ఉందా అది మాది, కేసీఆర్ లంగ పని చేసినా అది కేసీఆర్ అంతే. ఇందిరమ్మ సీరియల్ అంటే జరిపాడు కానీ అసలు హిందూ అనే నా డౌట్ ఇందిరమ్మ హిందువేనా నాకైతే తెలియదు. బేగం అంటారు మా ఊరు, ఆ బేగం పేరు నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ సీరియల్ పేరు కూడా మారు చేశారు. ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని బుధవారం నుంచి ఇందిరమ్మ సీరియల్ పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మన జూబ్లీస్ ఏం చెప్పారు, రెండు సీరియల్ ఇచ్చిన ఆల్రెడీ అయిపోయిందని చెప్పారు. అంటారుగా నాకేమో గమ్మత్ డైలాగ్ వచ్చింది, వద్దు నాయన ప్లీజ్ నాకు కేసు అవుతుంది. ఇప్పుడు పెళ్లి చేసుకో ముందర ఏమైనా అయితే కాదు కదా. ఇప్పుడు జూబ్లీస్ లోనేమో ఆల్రెడీ అయిపోయింది, మేము 2 సీరియల్ ఇచ్చినాం మాకు ఓటేయరు అంటారు. ఎలక్షన్ అయిపోయింది, నవీన్ యాదవ్ గెలిచినాక ఇప్పుడు సీరియల్ వస్తాను అంటారు. దీన్ని ఏమన్నారు ఇప్పుడు? ఏమైనా పండుగ ఉందా ఇప్పుడు చెప్పురు? ఇందిరామ్మ పుట్టిన పండుగ అంటారు. ఇందిరామ్మ పుట్టిన పండుగ, సోనియమ్మ పుట్టిన పండుగ, రాజీవ్ పుట్టిన పండుగ, ఈ పుట్టిన పండుగలే చేయరు. ఇక సచిన పండుగ కూడా చేశారు నాయన. మరి అదో పరిశానంది మీతోని. అయ్యో నిన్న మన ఒక ఆయన చిన్నపిల్లలు పుట్టిన రోజు చేసి, ఆయన పుడితే చిన్నపిల్లలు పుట్టిన రోజు అట. నీ అమ్మ ఆయనదో పండుగ, వీళ్ళదో పండుగ, అన్ని పండుగలే. జనం పండుగలు కూడా నేను రేపు మాప మరి మందిని ముంచినందుకు జనం పండుగ ఎత్తారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందట. తొలి విడత గ్రామీణ ప్రాంతాల్లో, 2వ విడత పట్టణ ప్రాంతాల్లో సీరియల్ను డిస్ట్రిబ్యూట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. శబాస్. రేవంత్ తోపు దమ్ముంటే ఆపు, దమ్ము చూడని ఆపుకోరు మీరు. మా అన్న సీరియల్ అంతాను. ఏం సీరియల్? ఇందిరామ్మ పుట్టిన పండుగ సీరియల్. ఏం సీరియల్? ఇందిరామ్మ పుట్టిన పండుగ సీరియల్. ఏమైనా పండుగనా? ఆ ఊరితే మాకేంది, ఆ ఊరితే పండుగ మాకేమాకిరా. దసరా పండుగ వస్తాను, సంక్రాంతి వస్తాను, ఓ దీపాలు వస్తాను, మా ఆడబిడ్డలు కొత్త సీరియల్ కట్టుకొని నలుగురు చూపిస్తారు. ఎవరో ఊరితే మాకేం ఇది కథ. దసరా పండుగ నాడు శతగాలి అని చెప్పు మరి. అట్లన్నా నాకు శతగాలేదు ఇప్పుడు ఇస్తానని చెప్పుకో. ఇప్పుడు ఇందిరామ్మ సీరియల్ ఎందుకు ఇస్తున్నారు మీకు అర్థం కావాలి. ఇక మీకు 1 కోటి మంది కోటీశ్వరులను చేస్తాడు కదా. ఎంతమందిని? 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తారు. ఇందిరామ్మ సీరియల్ ఇస్తుండు. ఎట్లా చేస్తారు తెలుసా కోటీశ్వర్ని? రేపు స్థానిక ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసుకోవాలి. మరి ఓట్ల పండుగ వస్తుంది, ఓట్ల పండుగకు సీరియల్ పండుగ చేస్తాడు. తద్వారా ఇవో మరి ఇవన్నీ ఎగ్గొచ్చని జనాల్ని మోసం చేసి ఇవన్నీ మరిపించి ఇస్తాడు. మా ఆడబిడ్డలు ఏం చేయాలంటే, ఇగో సీరియల్ మీద ఒకటి వేసుకోరు తల్లి దయచేసి. నా లెక్క మనిషికో 50 రూపాయలు ఖర్చు అయితే అయినాయి. మాకు రేవంత్ రెడ్డి 57,500 రూపాయలు బాకీ పడని రేవంత్ రెడ్డి ఇచ్చిన ఇందిరమ్మ సీరియల్ పైన ఇందిరమ్మ బొమ్మ వేసి ఇంకో సీరియల్ బాకీ మాకు ప్రతి ఆడబిడ్డను కోటీశ్వరులను చేస్తానికి మనిషికి 2500 లెక్క నెలనాడు 23 నెలల పైసలు అవి ఎప్పుడు వీకిస్తాడో అడుగురు తల్లి. సో మీరు సీరియల్ పైన మీరు ఆ ముద్ర వేసుకొని మనిషికి 50 రూపాయలు ఖర్చు అవుతామే. ఇందిరమ్మ బొమ్మ వేయరి. ఇంకో ఇందిరమ్మ సీరియల్ ఈడ పెట్టుకొని కింద ఈడ మంచిగా 57,500 బాకీ ఉన్న దొంగ రేవంత్ రెడ్డి గాది గుడ్డు ఇచ్చిండు మాకు అని పెట్టరి. ఏమిచ్చిండు రేవంత్ రెడ్డి? మహిళలకు గాది గుడ్డే వీకిచ్చిన అని చెప్పి అట్లా లంచ్ వస్తుంది చూద్దాం. ఇంకా పత్తి కొనుగోలుకు లైన్ క్లియర్ అయింది. జిన్నింగ్ మిల్లర్లతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జరిపిన చర్చలు సక్సెస్ అయినాయి. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు ఇక్కడ. ఇప్పుడు ఈ రాష్ట్రంలో పత్తి ఏదో కొనుగోలు ఆపిర్రు, అది రాష్ట్ర ప్రభుత్వానికే సంబంధం ఉందట. అందుకే తుమ్మల నాగేశ్వరరావు పోయి తుమ్ముకుంటా మాట అయినట, తుస్సు అన్నదట. ఓకే సక్సెస్ అయిందట. మరి సక్సెస్ అయింది కరెక్టే, కానీ రైతుల పంట ఎప్పుడు కొంటారు అది మాకు సమాచారం కావాలి. ఎప్పుడు ఏ సంగతి ఏం కథ అనేది. ఇంకోటి దీంతో రాష్ట్రంలో పత్తి కొనుగోలుకు లైన్ క్లియర్ అయింది. జిన్నింగ్ మిల్లర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు వస్తుందని మంత్రి తెలిపాడు. సంతోషమే, ప్రభుత్వం ముందుకు వచ్చింది, పత్తి కొంటుంది, రేపు కొంటుంది, ఇలా కొంటుంది చూద్దాం. మరి ఈ రాత రాయలేదు సార్, నువ్వు సక్కమైన సంసారి కదా నువ్వు. మరి ఇక్కడ పత్తి రైతులు గోసపడతారు. మరి రామారావు వేయిండు ఏమిరా నాయన లంగ పేపర్ నడుపుతానవా? ఎలుగు ఓకి ఎలుగుతాన్నావు నువ్వు, మాకు ఎలుగుతలేవు కదా. జనంకి ఎలగాలరా దద్ర. ఈయన పత్తి కొనుగోలు కొంటానని అంటున్నాడు. మరి దయచేసి గ్రామ పంచాయతీలో మా రైతులు చూస్తూ ఉంటారు.
సో రైతులు ఎవరైనా ఉంటే నాకు తెలియజేసే ప్రయత్నం చేయండి కామెంట్ సెక్షన్ ద్వారా. మరి రేపా ఎల్లిండా ఈ రోజా కొంటారా ఈ లంగమాటలేనా కొనే అవకాశం ఏమైనా ఉందా మరి మీరు చెప్తే దాన్ని మనం రెస్పాండ్ అవుదాం. ఇంతవరకు ఇంకా రేవంత్ చిలక పలుకులు రాసిరు.